రైట్. ఈ యొక్క సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మన వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవునికి మహిమ కలుగును గాక. గడి చెప్తామా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా గొప్ప విషయాన్ని ఈరోజు గ్రంథకర్త మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. నిజముగా గడిచిన గుడ్ ఫ్రైడే దినాన మీకు ఒక గొప్ప విషయాన్ని తెలియపరిచాను. ఆయన పుట్టుక మరణముతో లింకప్ అయి లేకపోతే ఆ పుట్టుకకు విలువ లేదు అని. అయితే ఇప్పుడు ఒక సారాంశాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఆయన పుట్టి ఒకవేళ మరణించకపోతే ఆ పుట్టుకకు ఎలా విలువ లేదో, ఆయన మరణించిన తర్వాత తిరిగి 3వ దినాన లేవకపోతే ఆ యొక్క పుట్టుకకు, ఆ మరణానికి విలువ ఉండేది కాదు. అర్థమైందా నా మాట? జాగ్రత్తగా వినాలి. మరొకసారి చెప్తూ ఉన్నాను. ఆయన పుట్టి మరణించకపోతే, మరణించి తిరిగి లేవకపోతే ఆయన పుట్టుకను చరిత్రలో పరిశుద్ధ గ్రంథములో లిఖించబడేది కాదు. అది విలువైనది కాకపోవును. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పుట్టినది ఎందుకయ్యా అంటే మరణించడానికి, మరణించేది ఎందుకయ్యా అంటే తిరిగి లేవడానికి. దేవునికి స్తోత్రం. విన్నారా నా మాట? జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. యేసు క్రీస్తు అందుకనే ఒక మాటను తెలియపరిచాడు. ఇదిగో మీరు సర్వ సృష్టికి మీరు వెళ్ళి ఏం చేయమన్నారంటే, ఇదిగో నా మరణాన్ని, అర్థమైందా, నా పునరుద్ధానాన్ని కూడా మీరేం చేయాలా, ప్రచురపరచుడి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో పరిశీలన చేయాలా. ఈరోజు ఆయన పునరుద్ధానుడైన రోజు. మన పాపాల నిమిత్తము, మన శాపాల నిమిత్తము, మన దోష శిక్ష నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి మన కొరకు తన రక్తాన్ని కార్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో తన ప్రాణాన్ని విడిచిపెట్టి మరణములోని తాను పాలు పొందుకొని ఇదిగో సమాధి చేయబడి ఈ దినాన తిరిగి లేచాడు. అందుకనే ఉదయకాల సమయంలోనే తెల్లవారగానే మనం అందుకని సువార్తను ప్రకటిస్తూ వచ్చాం, అనేకులకు సువార్తను అందించాం. కారణం ఏంటో తెలుసా? ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు తిరిగి లేచి ఉన్నాడని, సజీవుడుగా ఉన్నాడని తెలియపరచడానికి. దేవునికి స్తోత్రం. ఈరోజు అందుకని అంటూ ఉన్నాను, ఆయన పుట్టింది విలువైనది కాదు, కానీ ఆయన పుట్టి మరణించడం విలువ. మరణించి ఇదిగో ఆయన తిరిగి లేవడము అదొక గొప్ప విలువ. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆయన ప్రణాళిక ప్రకారంగా భూమి మీదకి వచ్చాడు. అందుకని ఆ ప్రణాళికని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఇదిగో గ్రంథకర్త ఇక్కడ రాస్తున్నాడు. అపోస్తుల కార్యములో ఏమని మాట్లాడుతున్నాడంటే, మరణము ఆయనను బంధించుట అసాధ్యము. ఏమండి, ఎవరైనా ప్రపంచంలో ఈ మాట అన్నారా? నా దగ్గరికి చావు రావాలంటే దాని వల్ల కాదన్నారా ఎవరైనా? జీవితంలో ఎప్పుడు కూడా నాకు మరణం రాదండి, నాకు మరణము ఎంత మాత్రం సమీపించదని ఎవరైనా సవాలు చేశారా? యేసు క్రీస్తు ముందుగా సవాలు చేయలేదు, కానీ ఇదిగో ఆయన చేసిన తర్వాత సవాలు చేశాడు. దేవునికి స్తోత్రం. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయిందంట. సమాధి ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలా, మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆషామాషి వాడు కాదు. మరణాన్ని సృష్టిలో ఎవరు కూడా శాసించలేదు, ఎవరు కూడా జయించలేదు. కానీ యేసు క్రీస్తు మాత్రమే ప్రపంచములో
ఏకైక వ్యక్తి, మరణము నుండి తిరిగి లేచిన వ్యక్తి. అనేకులు చెప్పారేమని తెలుసా? ఇదిగో మేము మరణిస్తాం, మరలా తిరిగి లేస్తామని. కానీ సృష్టిలో ఎవరు కూడా తిరిగి లేవలేదు. అందుకని ప్రవచనాత్మకంగా ముందుగానే తెలియపరిచాడు. ఆయన ఇదిగో మరణించవలసి ఉంది, ఆయన గాయపరచవలసి ఉంది, ఆయన శ్రమల పాలు అవ్వాల్సి ఉంది, ఆయన పిడిగుద్దులు తినవలసి ఉంది, ఆయన రక్తము కార్చవలసి ఉందని ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యము ముందుగానే ప్రవచిస్తూ ఉన్నది. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో పరిశీలన చేయాలా. మన కొరకే ఆ శ్రమలు, మన కొరకే ఆ మరణ వేదనలు దేవుడు అనుభవించి, యేసుక్రీస్తు అనుభవించి మన కొరకు తన ప్రాణాన్ని సైతం ఏం చేశాడు తెలుసా? త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం. మన కోసం ఏం చేశాడో తెలుసా? తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈరోజు ఆయన సమాధిలో కూడా ఇదిగో 3 దినాలుండి మన కొరకు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఇలాగ వ్యాఖ్యానిస్తున్నారు, ఇదిగో ఆయన మరణించాడు, ఆయన శవాన్ని ఎవరు ఎత్తుకొని వెళ్ళారండి అని. ఎవరు ఎత్తుకెళ్ళలేదండి. ఎందుకో తెలుసా? చాలా సుస్పష్టంగా రాయబడింది. ఏంటో తెలుసా? స్త్రీలు తెల్లవారుజాముననే మసక చీకటి ఉండగానే సమాధి యొద్దకు వెళ్ళగా ఇదిగో ఆయన వస్త్రములు ఏమై ఉన్నాయండి? ఆ ప్రేత వస్త్రములన్నీ విప్పబడి ఇదిగో ఆయనను వారు గుర్తుపట్టలేకపోయారు. ఆయనను చూసి ఏమనుకున్నాడు? తోటమాలి అనుకున్నారంట. ఏమనుకున్నారు? సమాధిలో నుండి ఆ రాయి దొర్లించబడింది. అక్కడ కాపలి వారు ఉన్నారు. అర్థమైందా? కావలి వారు నుంచారు. ఒక ముద్ర వేసి ఏం చేశారు? సీల్ చేశారండి. గవర్నమెంట్ సీల్ చేశారు. రోమా ప్రభుత్వం సీల్ చేసింది. దాన్ని తీయడం ఎవరి వల్ల కాదు, శిష్యులు ఎత్తుకెళ్లారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే గవర్నమెంట్ సీల్ చేసిన ఆ సీల్ను తీయడం ఎవరి తరము కాదు. అక్కడ మరి కావలి వారు ఉన్నారు. వారు కూడా ఆ ప్రకాశమయమైన ఆ వెలుగుకు ఏమయ్యారో తెలుసా? వారు కూడా ఏమయ్యారు? తట్టుకోలేకపోయారు. ఎందుకో తెలుసా? పరలోకము నుండి దేవదూతలు దిగి రావడం, ఆ యొక్క బలమైన రాతిని తొలగించడం, యేసుక్రీస్తుని తిరిగి లేపడం అనేది చాలా క్రమబద్ధంగా ఉంది. ఎక్కడ కూడా వక్రీకరించడానికి అవకాశం లేదు. ఎక్కడ కూడా ఇదిగో అసంపూర్ణంగా ఎక్కడ కూడా లేదు. చాలా స్పష్టంగా రాయబడి ఉంది, క్రమబద్ధంగా. దేవునికి స్తోత్రం. ఏ రీతిగా దొంగలించి ఉండవచ్చు? అది అసాధ్యం అండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి లేచాడు. ఇదిగో వారు ఎవరైతే చూడడానికి వచ్చారో ఆ శిష్యులు, ఆ శిష్యురాళ్ళు వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారికి కనపడ్డాడు. కనపడి ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను ఇప్పుడే ముట్టుకొనవద్దు అన్నాడు. తెలుసా? ఎందుకమ్మా ఎవరు వెతుకుతున్నారు? దూతలు చెప్పా ఎవరు వెతుకున్నారు? ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. అయితే ఆయన కనపడిన వెంటనే ముట్టుకోవడానికి స్త్రీలు ఆతృత పడ్డారు, ప్రభువా అని పట్టుకోవడానికి. అలాంటి సమయంలో ఆయన అన్నాడు తెలుసా? నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇదిగో నేను అక్షయ శరీరము దాల్చి ఉన్నాను, మహిమ శరీరముతో ఉన్నాను, మీరు నన్ను తాకవద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎప్పుడు సాధ్యమైందంటే ఇదిగో ఆయన మరణములో నుండి లేచినప్పుడే. దేవునికి స్తోత్రం. అంటున్నారు కొంతమంది ఆయన చనిపోలేదండి, యాక్షన్ చేశాడు, సమాధిలో పెట్టారు 3 రోజుల్లో. 3 రోజుల తర్వాత ఏం చేశాడు? ఆయన బండను నెట్టి బయటికి వచ్చాడని. ఏండి ఎంత పెద్ద బండ అండి! ఇప్పటికుంది సాక్ష్యార్థంగా. ఆ బండని నెట్టడం ఎవరి తరము కాదు. టన్నులు టన్నులు బరువు ఉంటాయి. అలాంటి సమాధి రాతిని తొలగించడం ఒక్కరి వల్ల అయిద్దా? ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో పరిశీలన చేయాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో అనేక అబద్ధపు బోధలు వచ్చేసాయి. చాలామంది మిమ్మల్ని భ్రమ పెట్టడానికి, మిమ్మల్ని తండ్రి యొద్ద నుండి దూరం చేయడానికి, మిమ్మల్ని మేము వాక్యముల నుండి దూరం చేయడానికి ఎంతోమంది వక్రీకరిస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా గమనించాలా. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడి ఉంది ఒక మాట, మరణము ఆయనను బంధించి ఉంచలేక పోయిందంట. దేవునికి స్తోత్రం. మరణం వల్ల కాల
అది యేసుక్రీస్తుని ఆపడం, ఆయనను ఆపగలిగిన శక్తి మరణానికి లేదంట. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అందుకని యేసుక్రీస్తుని గురించి దావీదు ముందుగానే తెలియపరిచాడు. చూడండి 16వ కీర్తన 10వ చరణాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఎక్కడంట? పాతాళంలో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. దేవునికి స్తోత్రం. ఇది ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్న మాట. దావీదు పరిశుద్ధుడైన తన సేవకుని ద్వారా మాట్లాడిన మాట ఏంటో తెలుసా? పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వు. ఎవరు పరిశుద్ధుడు? యేసుక్రీస్తే పరిశుద్ధుడు. భూమి మీద మనిషి జాతిలో ఎవరు కూడా పరిశుద్ధుడు లేడు. మానవ జాతిలో ఎవరు పరిశుద్ధుడు లేడు. ఎందుకంటే ఆదాము నుండే మనమందరం ఏమై ఉన్నామండి? పాపులమై ఉన్నాం. కాబట్టి జాగ్రత్త. పరిశుద్ధుడు ఎవరంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు. పరిశుద్ధుని ఏం చేయలేదంట? పాతాళములో విడిచిపెట్టలేదు. ఆయనను కుళ్ళు పట్టనివ్వలేదు. ఏం చేశాడు తెలుసా? మరణములో నుండి దేవాతి దేవుడు అతన్ని లేపాడు. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన యెహోవా యేసుక్రీస్తును లేపినట్లుగా, తన దూతలను పంపించి లేపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము ఎందుకని ఆయనను బంధించి ఉంచలేకపోయిందంటే, ఇదిగో మొట్టమొదటి మాట చూడండి. ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని శక్తితో. ప్రియమైన దేవుని ఎందుకు బంధించి ఉంచలేకపోయిందంటే, ఆయన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా మరణాన్ని జయించాడంటే? దేవుని శక్తి అలాంటిది. అందుకని ఇక్కడ రాయబడి ఉన్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వంటూ ఉన్నాడు. ఆ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. దేవుడు అతన్ని ఏం చేశాడు? మృతులలో నుండి లేపాడు. తన కుమారుని మృతులలో నుండి లేపాడు. ఏ ప్రణాళిక చేయడానికి వచ్చాడో ఆ ప్రణాళిక సంపూర్ణము చేసిన తర్వాత మరలా ఏం చేయాలో అది ప్రణాళిక ప్రకారంగా జరిగించబడుతూ ఈరోజు మృతులలో నుండి కూడా దేవుడు ఏం చేశాడు? కుమారుని లేపాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మరణములో నుండి దేవుడు ఆయనను లేపాడు. దేవునికి స్తోత్రం. అందుకని యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మానవ దృష్టి అంతా ఎలాగుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అయిపోయింది యేసుక్రీస్తు పని, ఇంకా ఫినిష్ అనుకున్నారు. ఏమనుకున్నారండి? అయిపోయింది. యేసుక్రీస్తు యొక్క యుగం అయిపోయింది అనుకున్నారు. యేసుక్రీస్తు ఇంకా లేడు అనుకున్నారు. రోమా ప్రభుత్వం కూడా, ఇదిగో పరిసయ్యులు, సద్దుకాయులు, శాస్త్రులు అందరూ కూడా ఏమనుకున్నారు తెలుసా? యేసుక్రీస్తు పని చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ అంటున్న మాట ఏంటి తెలుసా? దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తి చెప్దామా? దేవునికి స్తోత్రం. మరణములో నుండి ఆయనను ఏం చేశాడు తెలుసా? మృతులలో నుండి ఆయనను ఏం చేశాడు తెలుసా? లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మృత్యుంజయుడిగా ఆయన లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మొట్టమొదటిగా ఇదిగో దేవుని శక్తి ఏం చేసిందో తెలుసా? మరణము వశములో కాకుండా ఏం చేసింది? కాపాడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే లూకా సువార్త 24:5 నుండి కొన్ని వచనాలు. 24 లూకా సువార్త చదువుదాం. వారు భయపడి ముఖములో నేల మోపి ఉండగా, ముఖము నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలోను వెతుకుతున్నారు? మీరు అసలు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఏమై ఉన్నాడంట? వారు ఎక్కడ వెతుకుతున్నారు? సమాధుల్లో వెతుకుతున్నారు. అందుకనే దూతలు ఒక మాట చెప్తూ ఉన్నాయి. ఏమని తెలుసా? ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడై ఉన్నాడు. మీరు మృతులలో వెతుకుతున్నారు. మీకు ముందుగానే తెలియపరిచాడు, ప్రవచనాన్ని తెలియపరిచాడు. ఇదిగో మీతో స్పష్టంగా మాట్లాడాడు. ఏమని తెలుసా? ఇదిగో మరణమును, ఇదిగో 3 రోజుల్లో నేను తిరిగి లేస్తాను, మరణాన్ని జయిస్తానని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప విషయాన్ని మనం ఎలాగ సైలెంట్గా ఉంచగలం? ప్రపంచమే నిబ్బరపోయిందండి. ప్రపంచమే
ఇదిగో ఆలోచన చేసింది. ప్రపంచమే ఒక ఆలోచన కలిగి ఉంది. ప్రపంచమే ఒక ఆలోచన చేసింది. నిజమా అంటే ప్రపంచమంతా ఆయన సమాధి వైపు చూస్తుంది. ప్రపంచమంతా ఆ సమాధి చూడడానికి ఇదిగో ఒక క్యూ కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రపంచమంతా ఆ యొక్క ఖాళీ సమాధిని చూస్తాను. ప్రపంచములో ఎవరి సమాధి ఖాళీ లేదు, కేవలం యేసుక్రీస్తు ఒక్కరి సమాధి మాత్రమే ఖాళీగా ఉందండి. ఎవరి సమాధి చూసినా ఏముందో తెలుసా? అస్థి పంజరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు సమాధులు చూస్తే ఏమున్నాయో తెలుసా? కనీసం వారి వస్త్రాలన్నా ఉంటూ ఉన్నాయి. ప్రపంచంలో వారి యొక్క ఆ స్థితిని చూస్తే ప్రియమైనది ఏదో ఒక అవశేషం కనపడుతుంది, ఏదో ఒక ఆ పరిస్థితి కనపడుతూ ఉంది, ఏదో ఒకటి అక్కడ గుర్తు కనపడుతుంది ప్రియమైనది అని బిడ్డలారా. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు సమాధి మాత్రం ఎలాగుందో తెలుసా? ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎలాగుందండి ఆయన సమాధి? ఎలాగుంది? ఖాళీగా ఉంది. ఈరోజు మన యొక్క జీవితంలో ఆయన స్పష్టత ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనను మరణములో నుండి, మృతులలో నుండి లేపాడు. దానికి కారణం దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. రెండోదిగా మనం పరిశీలన చేస్తే ఇదిగో ఆయన మరణముపై విజయాన్ని పొందాడండి, విజయాన్ని సాధించాడు. మొట్టమొదటిగా దేవుని శక్తి ఏం చేసింది తెలుసా? మరణము నుండి లేపింది. రెండోదిగా మరణము యొక్క తాళపు చేయి, లేకపోతే మరణము యొక్క ఆ యొక్క కోరలను విరిచినట్లుగా మనం చూస్తాం. అందుకని చూడండి, ఒక మాటను చదువుకుందాం. చూడండి, ఓషియా గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ప్రవచనం తెలియపరుస్తుంది. ఓషియా గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. ఆయనను వశములో నుండి, చూడండి, ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యు నుండి వారిని రక్షించును. ఓ మరణమా, జాగ్రత్తగా వినాలి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? చాలండి, జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ఈ వచనానికి సరైన సూటబుల్ పర్సన్, సరిగ్గా సూట్ అయిన వ్యక్తి. ఎందుకో తెలుసా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా అని మరణాన్ని శాసించిన వ్యక్తి అండి. అందుకని మరణముపై ఆయన విజయ ఖ్యాతనము ఎగరవేశాడు, విజయ పతాకం ఎగరవేశాడండి, విజయ బేరి మోగించాడు. మొన్నటి దినాన, శుక్రవారం దినాన ఒక మాట మాట్లాడాము. పాపము మీద విజయాన్ని పొందాడు, ఇప్పుడేమో మరణము మీద విజయాన్ని పొందాడండి. దేవునికి స్తోత్రం. అందరూ మరణానికి ప్రతి ఒక్కరు తలొగ్గవలసిన వారే కదండి. ప్రపంచ వీరులుగా పిలువబడుతున్న వారు కూడా ఆఖరికి మరణానికి తల వంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బ్రతకాలని ఆశపడి ఎంతో పలుకుబడి పేరు ప్రతిష్టతలు కలిగిన వ్యక్తులు కూడా తమ మరణాన్ని కాస్త వాయిదా పెడదాం, కాస్త పోస్ట్ పోన్ చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ వారి వల్ల కారణం ఏంటో తెలుసా? మరణాన్ని జయించడం ఎవరి తరము కాదు. మరణం యొక్క ముళ్ళును విరవడం ఎవరి తరము కాదండి. కారణం ఏంటంటే మరణాన్ని జయించగలిగిన వారు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో మరణాన్ని జయించగలిగిన వారు సృష్టిలో ఇంతవరకు పుట్టలేదు, పుట్టినా సరే దాన్ని జయించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరణముపై తన యొక్క విజయము. ఎందుకంటే ఆయన పాపరహితుడండి, పాపము లేని వ్యక్తి అండి. అందుకని వాక్యము చెప్తుంది ఏంటంటే మరణము యొక్క వశములో ఆయన పడకుండా ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయనే తండ్రి ఆయనను లేపాడు. ఎందుకంటే ఆయనలో ఎంత మాత్రము పాపము లేదు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన దైవ కుమారుడు, ఆయన మనిషి రూపిగా వచ్చిన దైవ
కుమారుడు. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తుతామా? ఆయన దైవ కుమారుడండి. మనము ఆయనను మనం స్తుతించడము, మనము ఆయనను ఆరాధించడం మనకు కలిగిన గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. ఆయన మనిషిగా వచ్చాడు కదా, జస్ట్ ఒక ప్రవక్త అండి ఆయన అంటూ ఉన్నారు కొంతమంది. ఆయన ఏదో బోధలు చేసే బోధకుడు అండి అంటూ ఉన్నారు. ఆయన యొక్క మత ప్రవిష్టుడండి అంటూ ఉన్నారు. కానీ ఆయన ప్రవక్త, ఓకే, దానికి ఒప్పుకుంటాను. ఆయన ఒక బోధకుడు, ఒప్పుకుంటాను. దానితో పాటు అంతకు ముందు ఆయన దైవ కుమారుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం, ఆయన ఎవరండి? దైవ కుమారుడు. అంటే దేవుని కుమారుడు, ఏకైక కుమారుడు అండి. అందుకని మరణము అతని బంధించలేకపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనము గమనిస్తాం, పాపము తన జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మరణము ఆయనను తన వశం చేసుకునేదేమో. ఎందుకో తెలుసా? వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే 6:23 ఏమంటుంది తెలుసా? పాపము వలన వచ్చు జీతము మరణము అన్నది. కాబట్టి మరణము ఆయనను బంధించలేకపోయింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయనలో ఏ పాపము లేదు. ఒక మాట అంటాడు పిలాతు, ఆయనలో ఏ దోషము నాకు, చెప్పాలి గట్టిగా, ఏ దోషము నాకు కనబడలేదు అంటాడు. మనుషునికి కనబడలేదు, ఒక అధికారికి కనపడలేదు. ఇదిగో ఆయన అంటాడు ఒక మాట ఏంటో తెలుసా? యోహాను సువార్తలో, ఎవడైనను నాలో పాపమున్నదని స్థాపించగలరా, నాలో పాపమున్నదని నిరూపించగలరా అని ప్రపంచానికి ఛాలెంజ్ చేసిన ఏకైక వ్యక్తి అండి ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి వ్యక్తి ముందు మరణము నిలవలేకపోయింది. మరణము ముళ్ళును ఏం చేశాడు తెలుసా? ఆయన సింపుల్గా విరిచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎందుకనండి సిలువ ఎక్కాడంటే మనకు క్షమాపణ దొరకాలంటే ఆయన ఆ సిలువలో చావవలసిన ఆవశ్యకత ఉంది. ఆయన మరణిస్తేనే తప్ప మనము పాపపు ముళ్ళును విరవలేం. కాబట్టి ఆయన మరణించడం జరిగింది, తిరిగి లేవడము కూడా జరిగింది. అందుకనే మనిషి జీవితంలో వచ్చే జీతము మరణము. అందుకని ఆ మరణము యేసు క్రీస్తు జీవితంలోనికి రాలేదు. దానికి కారణం ఏంటంటే పాపము తనలో ఏలుబడి చేయలేదు. పాపము లేని వ్యక్తిగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు. అందుకనే రెండోదిగా మరణముపై విజయకేతనం, మరణముపై ఇదిగో ఆయన విజయ బేరి మోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మూడవ విషయాన్ని మనం పరిశీలన చేస్తే, మూడోదిగా అది దేవుని ప్రణాళిక అండి. మీకు చెప్పాను ముందుగానే, ఆయన పుట్టడం ఒక ప్రణాళిక, ఆయన చనిపోవడం ఒక ప్రణాళిక, ఆయన తిరిగి లేవడం మరొక ప్రణాళిక. ఆ ప్రణాళికలో ఈ 3 విషయాలు క్రోడీకరించే ప్రభువైన యేసుక్రీస్తును భూమి మీదకి తండ్రి అయిన దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు పంపించాడండి? ఈ 3 విషయాలు చేయడానికి, ఆ ప్రణాళిక నెరవేర్చడం కొరకే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు తెలుసా? కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన మరణము యొక్క వశము కాకుండా ఏం చేశాడు తెలుసా? తండ్రి అయిన దేవుడే లేపాడు. దేవునికి స్తోత్రం. అందుకనే కీర్తనకారుడు అన్నాడు కదా ఇందాక, ఇదిగో పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వలేదు, మరణము వశము కాకుండా కాపాడావు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా మన యొక్క జీవితం పరిశీలన చేయాలి. అందుకని కొన్ని విషయాలు, తన మరణపు యొక్క విజయం వెనుక కొన్ని విషయాలు దాగున్నాయి. అవి ఏంటంటే, మొట్టమొదటిగా అది దేవుని శక్తి అయి ఉన్నది, రెండోదిగా మరణంపై విజయము కొరకు, మూడోదిగా దేవుని యొక్క ప్రణాళికబద్ధంగా. అందుకని దీంట్లో ప్రణాళికలో ఒక మాట అంటున్నాడు, ఏంటో తెలుసా? ఇది ఒక దైవిక నియమం. దేవునికి స్తోత్రం. తండ్రి యొక్క నియమం, ఆజ్ఞ ఇది. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుని పరిపూర్ణ యోచనలో భాగము. దేవునికి స్తోత్రం. ఇదేంటంట? దేవుని యొక్క ఆలోచనలో ఒక భాగం ఇది.
ఏంటి? ఆయన మరణములో నుండి లేపబడడం, ఆయన మరణించడం, ఆయన పుట్టడం దేవుని యొక్క ప్రణాళికలో భాగం. అందుకనే దేవుడుగా ముందుగానే నిర్ణయించాడు యేసుక్రీస్తుని ఇదిగో మరణానికి అప్పగించి మరలా ఆయన సజీవుడిగా, మృత్యుంజయుడిగా లేక పునరుద్ధానుడిగా లేపబడడం అనేది ఆయన ప్రణాళికలో భాగము. దేవునికి స్తోత్రం. ఎందుకండి ఇంత తతంగం ఎందుకు? అలాంటి సావకుండానే ఉండొచ్చు కదా యేసుక్రీస్తు అంటే. ఒక మాట, సావు వెనుక ఉన్న మర్మం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క మరణము వెనుక ఉన్న మర్మం ఏంటంటే ఆయన మరణిస్తేనే మన పాపం ఏం చేయబడుతుంది? మన హృదయంలో నుండి తొలగించబడుతుంది. ఆయన చావకపోతే, ఆయన ఒకవేళ ఇప్పటిదాకా నీ కొరకు నా కొరకు మన మధ్య ఒకవేళ మనుష్య రూపుడిగా మన మధ్య ఉంటే మన పాపాలు పోయేవి అంటే పోయేవి కావు. ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ఇదిగో నిష్కలంకమైన రక్తము కార్చబడాలా, అది చిందించబడితేనే ఇదిగో సాతాను యొక్క కోరలు విరవబడతాయి. అందుకని ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో ఆ మరణ పునరుద్ధానము ద్వారానే మనకేముందో తెలుసా? రక్షణ కల్పించాడు. దేవునికి స్తోత్రం. ఏం కల్పించాడు? రక్షణ కల్పించాడు. దానికి కారణం ఏంటంటే ఆయన మరణ పునరుద్ధానము ద్వారా. దేవునికి స్తోత్రం. లేకపోతే ఆయన మరణించి అట్లే ఒకవేళ మృతుడుగా ఉంటే ఈరోజు మనకు ఖచ్చితంగా ఏమొచ్చేది కాదు తెలుసా? విజయం వచ్చేది కాదు. మనకేం వచ్చేది కాదో తెలుసా? మనము నిజంగా పాపపు నుండి విడుదల పొందేవారము కాదు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు ఏంటో తెలుసా? పునరుద్ధానం అంట మనకు ఒక నూతన జీవాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. పునరుద్ధానం ఏమిస్తుందండి? నూతన జీవాన్ని ఇస్తుంది. అందుకనే మనము బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఏం చేస్తామో తెలుసా? మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని పొందుకోవడం మనం ఏం చేస్తాం? నీళ్ళలో ముంచబడతాం. అంటే మనం ముంచినప్పుడు మనం మరణిస్తూ ఉన్నాం. ఇదిగో పాత స్వభావం అంతా మరణిస్తుంది. మరలా తిరిగి లేపినప్పుడు అది పునరుద్ధానపు జీవం. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు విలువ వచ్చిందో తెలుసా? యేసుక్రీస్తు లేపబడినప్పుడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ రాస్తూ ఉన్నాడు, ఇదిగో పునరుద్ధానము నీకు నూతన జీవమును ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులెత్తి హల్లెలూయా. జాగ్రత్తగా వినాలా. కాబట్టి ఆయన మరణములో ఉన్న ఈ గొప్ప విలువ, ఈ గొప్ప ఔన్నత్యాన్ని మనం పొందుకోవాలంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మనం పశ్చాత్తాపడాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? మరొకసారి మనం పశ్చాత్తాపడాలా. ఇదిగో యేసుక్రీస్తును ప్రభువుగా మనము అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? ప్రభువుగా మనం అంగీకరించాలి. ఆయనే నా యొక్క రక్షకుడు అని అంగీకరించాలి. ఆయన ఎదుట మన పాపములన్నిటిని ఒప్పుకొని పశ్చాత్తాపడగలిగితే దేవుడు నన్ను క్షమించి ఆయన విజయములో ఉన్న గొప్ప రహస్యాన్ని మన జీవితంలోనికి ఆయన ఆపాదిస్తాడు. ఏంటో తెలుసా? ఆయన మరణములో నుండి ఆయన మనకిచ్చింది గొప్ప రక్షణ అండి. దేవునికి స్తోత్రం. కాబట్టి అదే అన్నాడు కదా ఒక మాట, పునరుద్ధానపు జీవాన్ని మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మాటలను బట్టి మరొకసారి దేవుడు మనందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి పశ్చాత్తాపడదాం. ఒకసారి ప్రభువును మరొకసారి నా ప్రభువే యేసుక్రీస్తు అని మనం అంగీకరించడానికి ప్రయత్నం చేద్దాం.